ప్రఖ్యాతి పొందిన ఆంధ్ర యూనివర్సిటీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం అకాడమిక్ రంగాన్ని కుదిపేస్తోంది. ఆర్థిక నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ కార్యాలయంగా మారిపోయిన తీరును వివరించే కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైఎస్ హయాంలో రిజిస్ట్రార్ గా, వైసీపీ హయాంలో వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన ప్రసాద్ రెడ్డి బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతిని తెలుగు ప్రొఫెసర్ గా నియమించడం దుమారం రేపుతోంది. ఈ సరస్వతి నిలయంలో ప్రసాద్ రెడ్డి అడ్డగోలు నియామకాల మీద 99 టీవీ ప్రత్యేక కథనం చూద్దాం. ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆయన వైస్ ఛాన్సలర్. కానీ చేసేవన్నీ రాజకీయాలే. ఆయన పనితీరంతా రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. అంతా రాజకీయ ఆర్భాటం, డాబు, దర్పాలే. తాను ఏం చేసినా చెల్లిపోతుందనే అహంకారం వంటబట్టింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ రెడ్డి మాటే అక్కడ శాసనం. ఆయన అడ్డగోలు వ్యవహారాల్లో మరొకటి వెలుగులోకి వచ్చింది. ఎక్కడా లేని విధంగా ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ TDR ను ఏర్పాటు చేసి యూనివర్సిటీతో ఎలాంటి సంబంధము లేని జేమ్స్ స్టీఫెన్ అనే వ్యక్తిని ఈ TDR హబ్ కు డీన్ని చేశారు. ఇదంతా పెద్ద స్కామ్ లో భాగమేనంటున్నారు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగం మాజీ ప్రొఫెసర్ జాన్. రద్దు చేసే వాటిలో ఈ TDR ముందుంటుంది. ఖచ్చితంగా లక్ష్మీ పార్వతికి ఇచ్చింది 100కి 100 పాళ్ళు రూల్స్ కి విరుద్ధం. ఆవిడ చాలా రూల్స్ చెప్పిందిగా, చాలా రూల్స్ చెప్పింది ఆవిడ. ఈ మాత్రం చేయదు ఆవిడకి. తెలిస్తే ఈజీగా నీతి నిజాయితీ ఉంటే ఆవిడకి ఏమనండి ఉంటాయి వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ. సో మీ ద్వారా ఈ TDR హబ్ని రద్దు చేయాలని మాజీ వైస్ ఛాన్సలర్, మాజీ రిజిస్ట్రారు, అలాగే తర్వాత రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి మీ ద్వారా మేము తెలియపడతాం. ఇలా అడ్డదారిలో డీన్ అయిన జేమ్స్ స్టీఫెన్ వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిని TDR హబ్ లో ఏకంగా తెలుగు ప్రొఫెసర్ ను చేసేశారు. PhD పరిశోధకులకు మార్గదర్శకురాలిగా నియమించారు. ఇంకో విచిత్రం ఏంటంటే 3 ఏళ్ల క్రితమే ఈ నియామకం జరిగింది. తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా గుంటూరులో ఉండే లక్ష్మీ పార్వతి ఇక్కడ పరిశోధనలకు మార్గదర్శనం చేయటం అన్నదే అర్థం లేని విషయం. పైగా ఆమె అనర్హురాలు అనేది యూనివర్సిటీ నియమాలే చెబుతున్నాయి. లక్ష్మీ పార్వతి అండి, అసలు లక్ష్మీ పార్వతి ఏంటి అంటే కేవలం ఎన్టీ రామారావు కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే పురంధేశ్వరి గారిని వీళ్ళని తిడుతుంది కాబట్టి ఆయన ఎంకరేజ్ చేస్తాడా ప్రసాద్ రెడ్డి? అదే కనిపిస్తుంది. కీర్తిశేషులు నందమూరి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని ఇవిడ తిడుతుంది కాబట్టి, కించపడుతుంది కాబట్టి, లేదా పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంది కాబట్టి, లేదా లోకేష్ బాబు గారిని తిడుతుంది కాబట్టి ఆవిడని సాటిస్ఫై చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి పదవి ఇచ్చాడు. ఈ ప్రసాద్ రెడ్డి గారు ఒక స్టెప్ ముందుకేసి ఆవిడని కూడా ఆనరీ ప్రొఫెసర్ ఇచ్చాడు. ఆనరీ ప్రొఫెసర్ ఆవిడకి ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు. మాజీ VC ప్రసాద్ రెడ్డి, TDR డీన్ జేమ్స్ స్టీఫెన్ల కారణంగా స్కాలర్స్ పరిస్థితి అయోమయంగా తయారైంది. లక్ష్మీ పార్వతి తమకు గైడ్ కావడంతో ఆమె విశాఖపట్నం ఎప్పుడు వస్తారో, ఆమె గైడెన్స్ లో తమకు ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియక పరిశోధక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఏయులో TDR హబ్ పేరుతో జరిగిన అవినీతి కుంభకోణం మీద ప్రభుత్వం విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడ్డ డీన్ జేమ్స్ స్టీఫెన్ ను పదవి నుండి తొలగించి అరెస్ట్ చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఐటి మహేష్ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ TDR హబ్బే పెద్ద కుంభకోణం. ఎందువల్లంటే ప్రసాద్ రెడ్డి చేసినటువంటి అరాచకాల్లో ఇది ఒక పెద్ద దందా. జేమ్స్ స్టీఫెన్ అనేటువంటి ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్, వెల్ఫేర్ కాలేజ్ ప్రిన్సిపల్, అతన్ని ఈసీ మెంబర్గా అతని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈసీ మెంబర్గా ఎంచుకున్నాడు. ఈసీ మెంబర్గా ఉండి అతనికి కావాల్సినటువంటి రూల్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసుకొని అతనే అపాయింట్ చేసుకునే విధంగా ఈసీ మెంబర్ సభ్యుడై ఉండి అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్గా అపాయింట్ అవడంతో పాటు ఇక్కడ రిజిస్ట్రార్గా వర్క్ చేయాలంటే ఫుల్ టైం ఎంప్లాయీ ఉండాలి. ఫుల్ టైం ఎంప్లాయీగా మార్పించుకొని ఇక్కడ రిజిస్ట్రార్గా అపాయింట్ చేయబడ్డాడు. ఇవన్నీ చాలా ఘోరమైన తప్పిదాలు. కంపల్సరిగా వీటిపైన యాక్షన్ తీసుకుంటుంది ప్రజెంట్ గవర్నమెంట్. వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ MVR రాజు పరీక్షల నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే TDR హబ్ లో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం.